పేరు చెప్పు. నా పేరు భవాని. ఎంతకాలం అవుతుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి? నేను 2017 జూలై 1న కాంట్రాక్ట్ 2017 అంటే దాదాపు 7 ఇయర్స్ అబౌవ్. 7 ఇయర్స్. అంతకుముందు ఏమైనా ప్రైవేట్ క్లినిక్స్ హాస్పిటల్ చేశారు? నేను 2007 అండ్ 11లో నాది గాంధీలో ట్రైనింగ్ అయిపోయింది. ఏఎన్ఎమ్మా జిఎన్ఎమ్మా? జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ. తర్వాత ఒక 6 ఇయర్స్ ఇంట్లోనే ఉండిపోయినాం. 2017లో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్లో ఇక్కడ జాయిన్ అయ్యాం, ఎంసీహెచ్ కింద మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కింద జాయిన్ అయ్యాం. నర్సింగ్ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? నర్సింగ్ ఫీల్డ్కి ఇప్పుడు అంటే మాకు ఇదివరకు మా ఊర్లో ఏంటి అంటే ఇలా చేయాలి అలా చేయాలని ఎవరూ చెప్పలేదు. కానీ ఏంటి అంటే మా వాళ్ళకి అంత అవేర్నెస్ కూడా లేదు. ఏఎన్ఎం చేస్తే కొంచెం ఊర్లో ఉండొచ్చు, అందరికీ మన ఊర్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీ ఎంపీహెచ్డబ్ల్యూ చేశాను. ఆ తర్వాత మా ఇంటి పక్కల వాళ్ళ హెల్ప్తో జిఎన్ఎం చేశాను. అంటే వాళ్ళ గైడెన్స్ ఇలా చేస్తే అంటే ఒకవైపు శాలరీ అంటే కుటుంబ పోషణ శాలరీ వస్తుంది, రెండోది సర్వీస్ చేయొచ్చు అనుకున్నారా? అని మాకు తెలియదండి. ఏదైనా హెల్ప్ చేయొచ్చు, మన ఊరు వాళ్ళకి ఏదైనా చేయగలం కదా అన్న ఉద్దేశంతోనే ఈ ఫీల్డ్లోకి వచ్చాము. మీకు బాగా సంతృప్తి ఇచ్చినటువంటి సంఘటన చాలా ఉన్నాయండి, చెప్పండి. నేను లేబర్ రూమ్ చేసినప్పుడు డెలివరీ చేసిన తర్వాత ఆ మదర్ యొక్క అంటే ఎట్ బర్త్ బేబీ డెలివరీ అవ్వగానే ఆ మదర్కి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎంత హెల్ప్గా ఉంటుంది, అమ్మాయి ఫేస్లో ఎంత సంతోషం ఉంటుందంటే అంతసేపు మనం కష్టపడిందంతా కూడా ఒక్క నిమిషంలో అమ్మాయి హ్యాపీనెస్ చూడగానే అయ్యో ఈ అమ్మాయి మంచిగా అయిపోయింది, ఇట్లానే అందరైతే బాగుంటుంది, అందరికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చెయ్యాలి అనే కాన్ఫిడెన్స్ ఆ టైంలో వస్తుంది. ఎవరైతే మదర్ మనకి సపోర్ట్ చేయాలి, మనం తనకి సపోర్ట్ చేసినప్పుడే ఈ అవుట్కమ్ అనేది వస్తుంది. అట్లాంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మదర్స్ కూడా మళ్ళీ రిపీట్ రెండోసారి డెలివరీకి వచ్చినప్పుడు ఆ మేడం మీరే కదా డెలివరీ చేసింది, నాకు మళ్ళీ మీరే చేయండి మేడం, బాగా చేశారు అప్పుడు అని అన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వృత్తి పట్ల సంతృప్తి మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో ఏ ఇబ్బంది ఉండి ఇక్కడికి వచ్చినా కూడా ఆ ఇబ్బంది అంతా పోతుంది, అవన్నీ మర్చిపోతాము అంటే నర్సింగ్ వచ్చిన తర్వాత. అమ్మ ఒకటి చెప్పండి, నర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే నర్స్గా కానీ స్టాఫ్ నర్స్ కానీ ఎనీవన్ మెడికల్ డిపార్ట్మెంట్లో దాకా పనిచేయాలంటే కుటుంబం సపోర్ట్ అవసరం అంటారా, లేకపోతే జనరల్గా ఇంట్లో సపోర్ట్ ఉండాలి, మన కోలీగ్ సపోర్ట్ ఉండాలి, మనం చేయగలిగినంత మనం చేయాలి, అట్లయితేనే చేయగలము, లేకపోతే చేయలేము. ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నా వాళ్ళు ఏదో ఒక హెల్ప్ చేయకపోతే నేను ఆ టైంకి బయటికి రాలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కొలీగ్స్ టైంకి రాకపోతే నేను టైంకి ఇంటికి వెళ్ళలేను. అలాంటప్పుడు అందరి సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను. ఈ వృత్తికి వచ్చిన తర్వాత అటు పై అధికారుల నుంచి కానీ లేకపోతే డాక్టర్స్ నుంచి కానీ ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా డ్యూటీల విషయంలో? ఇబ్బంది ఏం లేదండి. మాకు మా నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం సుగుణ మేడం చాలా హెల్ప్ చేశారు. ఎలా అంటే నాకు కరోనా టైంలో బాడీ అంతా ఇచ్చింగ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాను. మేడం ఎంత డ్యూటీలో సపోర్ట్ చేశారంటే పాపం మేడంకి కూడా కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఆవిడ. ఎట్లా అంటే ఆక్సిజన్ సపోర్ట్తో సిలిండర్ సపోర్ట్తో మేడం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె లేని లోటు ఆమె లీవ్ తీసుకున్న విషయంలోనే మాకు అర్థమైంది. అంటే మేడం మాకు ఏదైనా ఇబ్బంది అయింది మేడం, ఈ డ్యూటీలో ఇట్లా ఇబ్బంది అవుతుంది మేడం, ఇంకో స్టాఫ్ని అరేంజ్ చేసుకోండి మాకు అరేంజ్ చేయండి మేడం అని చెప్పడానికి కూడా మేడం లేరు. అప్పుడు లేనప్పుడు ఏంటంటే ఆమె విలువ మాకు అర్థమైంది. మేడం ఉండుంటే మాకు ఇలా చేసేవాళ్ళు కదా అలా చేసేవాళ్ళు కదా అని. 2021 ఆగస్టులో తెలంగాణ స్టేట్ మొత్తంలో మన ఎంసీహెచ్లోనే డెలివరీ స్టేట్ మొత్తం ఫస్ట్లో డెలివరీ అయిన హాస్పిటల్ మన ఖమ్మందే ఫస్ట్ ప్లేస్ ఉంది. సెకండ్ కోవిడ్ అప్పుడు ఎప్పుడు అంటే కృపా మేడం, నేను ఇంకా వేరే మా సీనియర్ స్టాఫ్ మేమందరం ఉన్నాం అక్కడ. అంటే మీ డ్యూటీ మీరు చేస్తూ హాస్పిటల్ని స్టేట్లోనే నెంబర్ 1 గ్రేడ్కి నెంబర్ 2 గ్రేడ్కి అంటే ఆ పొజిషన్కి తీసుకువెళ్ళారంటారు. మా డ్యూటీ మేము ఒక్కళ్ళమే కాదు, మా డాక్టర్స్ కానీ మా కొలీగ్స్ కానీ మేమందరం చేస్తేనే ఆ ప్లేస్ వచ్చింది. లేకపోతే ఎవరు సపోర్ట్ చేయకపోతే ఆ ప్లేస్ రాదు కదా. మీ కోలీగ్ అంటున్నారు ఇంతకుముందు నర్సింగ్ డిపార్ట్మెంట్కి వస్తే నర్సింగ్ సెక్టార్కి వస్తే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావు అనేది, ఇప్పుడు ఎలా ఉన్నదమ్మా? అట్లేం లేదండి, అట్లేం లేదు. ఒక ఉన్నతమైన ఉద్యోగం లాగే చూస్తున్నారు, అట్లేం లేదు. ఏంటి అంటే వాళ్ళు చదువుకున్నారా లేదా, ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ పర్సనల్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం చేస్తే పెళ్ళిళ్ళు కావు అనేది అయితే లేదండి. ఓకే అమ్మా, కొత్తగా ఈ రంగంలో వచ్చే వాళ్ళకి నర్సింగ్ సెక్టర్లోకి వచ్చే వాళ్ళకి ఏమని చెప్పదలుచుకున్నాను? అందరితో మంచిగా ఉండాలి, పేషెంట్లని మంచిగా పేషెంట్స్తో రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి తగిన సహాయం చేయగలగాలి, అంతే. థ్యాంక్ యూ.